జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న సునీత. అక్రమ నిర్మాణాలు ఈమె కనుసన్నలలో సక్రమం అవుతున్నాయి. లక్షల్లో అవినీతి దందా. తీసుకునే లంచంలో ఎస్టీఎఫ్ టీంతో సహా జోనల్ కమిషనర్ దాకా పంచాల్సిందే. టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత ఇచ్చిన ఓసీలు, పర్మిషన్లపై విచారణ జరపాలి. జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఈ అవినీతిపై విచారణ జరపాలి. కొత్త టీఎస్ బైపాస్ మున్సిపల్ చట్టం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో అధికారులు అలసత్వం, లోపాయికారి ఒప్పందాలు, అక్రమ నిర్మాణం పూర్తి బాధ్యత ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీందే అవుతుంది. ఇంతవరకు చార్మినార్ జోన్లో ఎస్టీఎఫ్ టీం పనిచేసిన దాఖలాలే లేవు. అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకునే బాధ్యతలు అన్అఫిషియల్గా టౌన్ ప్లానింగ్ కింది స్థాయి అధికారులకు అప్పజెప్పడం దొంగకే తాళం చెవి ఇచ్చినట్లు అయిపోయింది. ఈ ఒక్క నిర్మాణం వెనుక 30 లక్షల అవినీతి. ప్రభుత్వానికి జీహెచ్ఎంసీ ఖజానాకు చేరవలసిన బిల్డింగ్ నిర్మాణ పన్ను, నిర్వహణ పన్ను 30 లక్షలు, ఇంకా ఎక్కువే టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత సొంత జోబుల్లోకి మరల్చుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. జీహెచ్ఎంసీ సర్కిల్ 6 పరిధికి సంబంధించి దిల్సుఖ్ నగర్ హైవే రహదారి, కమర్షియల్ ఏరియా, ముసారాంబాగ్, కాఫీడే పక్కన భారీ కమర్షియల్ అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. వాటి వివరాలు టీఎస్ బైపాస్ ఫైల్ నెంబర్ 2/C4/02398/2016, పర్మిట్ నెంబర్ 2/C61194/2018, తేదీ 19 జూలై 2008, దిల్సుఖ్ నగర్ గ్రామ ఖండం, సర్వే నెంబర్ 69 and 5, ఫ్లాట్ నెంబర్ 2-3, ఇంటి నెంబర్ 16-11-71/1, దిల్సుఖ్ నగర్ 2, ముసరంబాగ్, హైదరాబాద్. ఈ అడ్రస్లో 586 గజాల స్థలంలో జీహెచ్ఎంసీ నుంచి 2017లో 4 అంతస్తులకు గాను పర్మిషన్ తీసుకుని అచ్చంగా ఈ నిర్మాణదారుడు జీహెచ్ఎంసీ సంస్థకు లక్షల్లో పన్ను ఎగవేస్తూ కొన్ని నెలల క్రితం నిర్మాణం స్టార్ట్ చేసి ఉన్నాడు. ఇప్పుడు ఈ పర్మిషన్ చెల్లదు. ఈ పర్మిషన్కు సమయం చెల్లిపోయింది. కొత్త పర్మిషన్ తీసుకోవాలి. ఈ నిర్మాణదారుడు భారీ కమర్షియల్ నిర్మాణం నిర్మిస్తున్నాడు. ఎలాంటి ఫైర్ అండ్ సేఫ్టీ, అగ్నిమాపక చర్యలు, రక్షణ చర్యలు తీసుకోకుండా లోతైన సెల్లార్డ్ తవ్వి అక్రమ నిర్మాణం నిర్మిస్తున్నాడని, 200 మీటర్ల మెయిన్ రోడ్డును ఆనుకొని నిర్మాణం చేపడుతున్నాడు కాబట్టి 200 ఫీట్లకు గాను సెట్ బ్యాక్ ఎక్కువ వదలాలి. అలా కాకుండా అవినీతిపరులైన అధికారులు 40 ఫీట్ల సర్వీస్ రోడ్డును పరిగణలోకి తీసుకొని తక్కువ సెట్ బ్యాక్స్తో ఎక్కువ లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. సదరు అక్రమ నిర్మాణదారుడు జీహెచ్ఎంసీ నుంచి తీసుకున్న పర్మిషన్ గృహ నిర్మాణం కోసం, కానీ కట్టింది వాణిజ్య నిర్మాణం. పర్మిషన్ ప్లాన్ ప్రకారం కట్టకుండా ఇంకా ఎక్కువ కకుర్తిపడి ఫుట్పాత్ను ఆక్రమించి లోతైన సెల్లార్ తవ్వి అక్రమాలకు పాల్పడుతున్నాడు అని పలువురు నిర్మాణం మొదటి దశలో ఉన్నప్పుడు మొదట సెక్షన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ గారికి, తదుపరి డిప్యూటీ కమిషనర్ గారికి, తదుపరి జోనల్ కమిషనర్ గారికి ఫిర్యాదులు చేసి ఉన్నారు. వీరు ఎలాంటి చర్యలు తీసుకోవడంతో నిర్మాణం రంగులు వేసుకుని ఓపెనింగ్ స్థాయిలో ఉంది. ఇక్కడ ఒక ఫ్లోర్ అద్దె లక్షల్లో ఉంటుంది. నిర్మాణదారుడు సెల్లార్తో కలిపి 5 ఫ్లోర్లు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టి ఉన్నాడు. జీహెచ్ఎంసీ ఖజానాకు గండి కొడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ అధికారిని సునీతపై చర్యలు తీసుకోవాలని ఆధారాలను పొందుపరిచి ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక 2 కథనాలు తెలియపరిచింది. ఈ టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత లీలలు అన్నీ ఇన్ని కావు. చార్మినార్ జోన్ పాత బస్తీ కాబట్టి కన్సిస్టర్డ్ ఏరియా. ఇక్కడ ఎల్ఆర్ఎస్ కట్టే అవకాశం ఎక్కువగా ఉండదు. 14% ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ వారికి చూపి అందులో సగం ఇవ్వండి, మీకు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా లక్షల్లో సేవ్ చేస్తున్నాను అంటూ కటింగ్ ఇచ్చి లక్షలలో దోచుకోవడం ఈమెకు వెన్నతో పెట్టిన విద్య. ఏమిచ్చినా పర్మిషన్లపై ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఓసీలపై పర్యవేక్షణ జరిపితే అన్ని అక్రమాలే అని తెలుస్తుంది. ఇచ్చిన పర్మిషన్లకు, ఓసీలకు లక్షల్లో లంచాలు తీసుకొని జీహెచ్ఎంసీ ఖజానాకు కోట్లల్లో గండి కొట్టింది అనడంలో అతిశయోక్తి లేదు. గరీబోడు చిన్న గోడ కట్టినా, చిన్న ఇల్లు కట్టుకున్నా, ఒక ఫ్లోర్ కట్టినా సపరేట్గా సునీతకు పన్ను చెల్లించవలసిందే. నువ్వు జీహెచ్ఎంసీకి పన్ను కడితే కట్టు, పర్మిషన్ తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు, కానీ నాకు మాత్రం ఫైన్ కట్టవలసిందే అంటున్న టౌన్ ప్లానింగ్ అధికారిని సునీత. ఈమె బాధితులు వందల్లో ఉన్నారు. వారి గోడను వినిపిస్తూ ఆధారాలు సేకరించి ఆదా వార్తలు రాస్తూ ఉంది. అసలు ఈ చార్మినార్ జోన్ మలక్పేట్ సర్కిల్ 6వ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా? చేస్తే వ్రాతపూర్వక ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోదు? తీసుకుంటే ఇన్ని అవినీతి లీలలు ఉండవు కదా. జీహెచ్ఎంసీ బాస్ కమిషనర్ రొనాల్డ్ రాస్ తక్షణమే స్పందించి ఈ అవినీతిపై విచారణ జరిపి ప్రభుత్వం ఖజానాకు రావాల్సిన ద్రవ్యాన్ని ఖజానాకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నపం. జీహెచ్ఎంసీ పరిధి చార్మినార్ జోన్లో జరుగుతున్న అవినీతిపై పూర్తి ఆధారాలతో మరిన్ని కథనాలతో మీ ముందుకు.